బాబాయ్ అంటే విపరీతమైన ప్రేమ ఉంది. కాకపోతే పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సొస్తుంది అని జెప్పేసి చాలామంది. నేను తారక్ని ఫస్ట్ టైం చూసింది ఎక్కడంటే ఆమ్, అది ట్యాంక్ బండ్ దగ్గర ఫస్ట్ సినిమా వచ్చింది కదా, నిన్ను చూడాలని సినిమా. అక్కడ షూటింగ్ అవుతుంటే అప్పుడు చూసిన. సెకండ్ టైం ఎప్పుడు చూసిన అంటే నేను అక్కడ చూసినా కాబట్టి ఇక్కడ గుర్తు, దేవి థియేటర్ దగ్గర నరసింహనాయుడికి చూసిన సెకండ్ షోకి. థియేటర్‌లో తారక సినిమా టికెట్ల చూడడానికి కోసం వచ్చారా? ఆడ టికెట్లు వచ్చిన ఆడ ఫ్రెండ్స్తోని ఆడ బైక్ మీద ఉన్నాడు, హ్మ్. తారక్. అప్పుడు సెకండ్ టైం చూసిన. బాబాయ్ సినిమాకొచ్చన్నాడు. ఆ, అది చూసాం. మరి అంత అభిమానం లేకపోతే ఎట్లా వస్తారు అప్పుడు, అంత ఈ ప్రేమ లేకపోతే. మనం అనుకుంటాం కానీ ఆ బ్లడ్ రిలేషన్ అబ్బా ఎక్కడ పోదు, అది ఉంటుంది. హ్మ్. మేబీ అక్కడక్కడ అంటే ఈ ఆయన జర గంభీరమైన మనిషి బాలేబాబు. అండ్ తెల్లవారుజామున 3 గంటల దాకా, 4 గంటల దాకా తారక్, రాజమౌళి, మీరందరూ క్రికెట్ ఆడేవాళ్ళంట. అది అది ఎప్పుడు మేము ఎప్పుడన్నా 3-4 అవుతుంది, మేము ఇంటికి వచ్చేసరికి 6. హ్మ్. మళ్ళీ ఇది ఇవి కూడా ఉంటాయి కదా మావి. అది పక్కా మేము స్టార్ట్ చేసేది 8 గంటలకు అబ్బా. ఒక మ్యాచ్ ఆడం మేము, హ్మ్. 2 మ్యాచ్లు ఆడతాం. నువ్వు గెలిచినావని నేను మళ్ళీ ఆడతావా అని. కెప్టెన్స్ ఎవరు? కెప్టెన్స్ ఎవరు? తారక్ ఇటు మా సైడు, ఆ! అటు సారు రాజమౌళి గారు. ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వాదులాడుకోవడం సరదాగా అయినా అది సరే? వాళ్ళు సరదాగా సీరియస్ అవుతాయి, సీరియస్‌గానా? సీరియస్గా ఉంటాయి మ్యాచ్. హ్మ్. అయ్యే బాగా క్రికెట్ మ్యాచ్ గేమే ఇంక అంతే. ఆడ తర్వాత ఇక ఎవరి ఇదేం లేదు ఆడ. హ్మ్. ఆడ కంపల్సరీ అంతే. ఎన్టీఆర్ గారు బ్యాటింగ్ బాగా చేస్తారా? బౌలింగ్ బాగా చేస్తారా? బ్యాటింగ్ చేస్తారు, బ్యాటింగ్. ఓపెనింగ్ వెళ్తారు. హ్మ్. ఇంకా రాజీవ్ హ్మ్. వాళ్ళిద్దరు ఓపెనింగ్, లేదంటే నేను తారక్ వెళ్తాం ఒక్కోసారి ఓపెనింగ్. ఓకే. మళ్ళీ మన అలీగారి బ్రదరు ఆ పిల్లోడు, హ్మ్. మేము మేము వెళ్తాం మ్యాక్సిమం. మేము ఆడితే ఓపెనింగ్ నేనే వెళ్తా, హ్మ్. లేదా అంతే. అట్లా ఉంటుంది కొద్ది. 2 మ్యాచ్లు అయితే ఇంకా ఆ మ్యాచ్లు అవ్వగానే రాలేము కదా, ఆ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి ఉంటుంది. అవును. ఓకే, మళ్ళీ మ్యాచ్ కాగానే రాదు కదా, మళ్ళీ డిస్కషన్. నువ్వు ఆ క్యాచ్ కొట్టలేను, అట్లా సరిగ్గా ఊరుకోలేను, ఈ బ్యాట్ ఇట్లా కొట్టేది లే, ఈ డిస్కషన్ మళ్ళీ 1-2 గంటలు ఉంటుంది. మళ్ళీ హ్మ్. ఈ లోపల తెల్లారుతుంది కథం. పక్కలో షూటింగ్? షూటింగ్ లేకపోతేనే పెడతారు కదా, ఓకే. అవి ప్లాన్ చేసుకొని పెడతారు. హ్మ్. సాటర్డే పెట్టేస్తారు, సండే ఎట్లా ఉండవు కదా, అట్లా చేస్తారు. అండ్ ఫైనల్‌గా సార్, ఇన్నేళ్ల ఈ జర్నీ తరువాత నేను మారాల్సిన అంశాలు ఇయి, నాకు తెలుస్తున్నాయి, మారలేకపోతున్నాను, త్వరలో మార్చుకుంటాను అనే అంశాలు ఏమన్నా మీకున్నాయా? మనకున్న బలహీనతలు ఏముంటాయి, సిగరెట్ అట్లాంటివి. ముందాగుతారా? అవి మందు మానేసిన అది. ఎన్ని ఓకే, సంవత్సరాలు అవుతుంది? నేను 18 ఇయర్స్ ముందు తాగేటోడిని. 18 ఇయర్స్ మానేసిన. మళ్ళీ మొన్న 6 ఇయర్స్ నుంచి తాగిన, మళ్ళీ మొన్న మానేసిన. హ్మ్. వాళ్ళు సిగరెట్లు అయితే ఇక అది అనుకోవాలి. ఇంకా ఇది సోంబేరితనం ఉంది కదా, ఇది మా అయ్యి ఎట్లా మారదు. ఇక నేను ఒకటే అనుకున్నాం, ఎట్లున్నాం అట్లున్నాం రా నాయనా, హ్మ్. పోనీ బండి నడవని. సరే ఏంది ఇప్పుడు ఏడ మార్చుకుంటూ కూర్చోవాలి మనం, సరే మారదాము. ఏడ మారాలి నేను ఇప్పుడు? ఇప్పుడు మీకు సీరియల్లో చెప్పినప్పుడు నాకు మెంటల్ వస్తుంది అన్నా కదా, కోపం అది ఇంక వస్తుంది. మార్చుకోలేరు. అది వస్తుంది, అది నేను మార్చుకోవాలా అన్నే. ఇప్పుడు నాకు కోపం ఎందుకు వస్తుంది? ఈ కొడుకులనే అబ్జర్వ్ చేయకపోతే అయిపోయింది కదా. అవును. నేనే వీళ్ళు ఇంతే మారనని నేను ఫిక్స్ అయిపోయాను అనుకో, నేను మారినట్టే కదా. నేను మారితే నాకు కొద్దిగా ప్రశాంతత ఉంటుంది, ఆ కొడుకులు బాగానే ఉంటారు, నాకు ఇక్కడ మెంటల్ వస్తుంది కదా. హ్మ్. అట్లా అది అదొకటి మార్చుకోవాలని చూస్తా. అవతలను మారేదానికంటే మనం మారితే బెటర్. సార్